క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రత్యేకంగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రత్యేక బులెటిన్లో. ఇక ఉమ్మడి ఖమ్మం నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ఆ ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. డిసిసి అధ్యక్షుడు శ్రీఆర్ రావు ప్రత్యేక పూజలు చేసేందుకు మొత్తం బోనాలు అంగరంగ వైభవంగా జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఫిట్నెస్ లేని బస్సులతో ముప్పు, ప్రమాదకరంగా బస్సులు, విద్యార్థుల ప్రాణాలతో వ్యాపారం, చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి. ఇచ్చోడ చూడు వెనుక ఇదేంది అర్థమే లేదు. ఆ పిల్లగాడు పొరపాటుని ఇటు పడితే వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఘోరంగా ఉంటున్నాయి. ఓన్లీ ధనార్జన తప్ప ఇక్కడ ఎటువంటి బస్సు ఫిట్నెస్లకు కానీ ప్రైవేటు ఆటోల పైన కానీ ప్రైవేట్ బస్సుల పైన కానీ అసలు ఈ అధికారులలో చలనం రావట్లేదు. మరి ఈ విద్యా వ్యవస్థను ఎందుకు పట్టించుకోవట్లేదో, వైద్య వ్యవస్థను ఎందుకు పట్టించుకోవట్లేదో, మరి ఈ రెండు వ్యవస్థలు పటిష్టమైతే మరి రాజకీయ నాయకుల అవినీతి అంతా బయటకు వస్తుంది అనుకుంటారు. మరి ఎందుకు అని ఈ రెండు వ్యవస్థలను అయితే పట్టించుకోరు వీళ్ళు. ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుందని వెల్లడి. మందమరి రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి. ఎంసీపీ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ ఖానాపూర్. శిథిలావస్థకు చేరిన ఎస్సీ బాలుర హాస్టల్, పెచ్చులుడిన స్లాబ్, కరెంట్ షాక్ కొడుతున్న గోడలు, ప్రమాదకర పరిస్థితిలో విద్యార్థులు కొత్త భవనం నిర్మించాలని వేడుకోలు. చెన్నూరు కోటపల్లి చెన్నూరు నియోజకవర్గం కిందికి వస్తుంది. మన వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే ప్రజెంట్. జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వ్యవస్థ, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకుండా వాహనాలకు చాలన్, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కరువు, చర్యలు తీసుకోవాలని ఎస్పీకి డివైఎఫ్ఐ నాయకుల వినతి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. బెల్లంపల్లిలో బోనం ఎత్తిన మహిళలు. బెల్లంపల్లి మొక్కలు నాటిన అధికారులు. సిర్పూర్ కాగజ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూద్దాం. నిజామాబాద్లో వైభవంగా ఊర పండగ. 500 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఖిల్లా నుంచి గోల్ హనుమాన్ వరకు వేలాది మందితో శోభాయాత్ర. ప్లేగు వ్యాధి నుంచి రక్షణ కోసం మొదలైన పండగ 500 సంవత్సరాల చరిత్ర గల పెద్ద పండగ ఊర పండగ నిజామాబాద్లో ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, ట్రాన్స్కో లైన్ మెయిన్లను నిలదీసిన కాలనీవాసులు. కామారెడ్డి నిలదీసుడు కాదు, పొట్టు కొట్టాలి. రేపటి నుంచి 2వ విడత రైతు రుణమాఫీ. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వెల్లడి. కామారెడ్డి ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిలో జరుగుతుంది. ఈడ గమ్మత్తుంట చూడు, పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి. ఈయన పైన కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కష్టపడితే కాసుల బాలరాజు అన్న అప్పుడు గెలుస్తాడు. ఈయన ఇన్ఛార్జ్ ఉండగా మళ్ళా ఈయనను తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు ఒకటిగా ఫోటోలకు పోజులు ఇస్తూ ఉన్నారు. చూడు వీళ్ళకు ఎంత మంచిగా ఉన్నదో, చెప్పులు వేసుకొని బోనాలు ఎత్తుకుంటా ఉన్నారు. అంత మంచి భక్తి ఉంటుంది. మళ్ళా ఎమ్మెల్యే గారు ఇది తగునా. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కథ. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇల్లంతకుంట గ్రేట్. పేరు ఘనం, రక్షణ చర్యలు శూన్యం. సింగరేణిలో వరుస ప్రమాద ఘటనలు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం. మొన్న ఓసీపీలో ప్రమాదంతో 2 కార్మికుల దుర్మరణం. నేడు గని పైకప్పు కూలీ 3 కార్మికులకు తీవ్ర గాయాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న పలువురు కార్మిక సంఘ నాయకులు. గోదావరి ఖనిలో 17వ తారీఖు మృతి చెందిన కార్మికులు శనివారం తీవ్ర గాయాలైనాయి, ఘోరంగా అయినాయి పాపం. హిందూ శ్మశాన వాటికలో ఉచిత దాన సంస్కారాలు అమలు చేయాలి. స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిమాండ్. వాస్తవంగా ఉచిత శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు కూడా పైసలు ఇస్తేనే సంస్కారాలు జరిగే పరిస్థితి ఉంది అంతిమంగా. మరి వీళ్ళ హిందువుల అందరి బడ్జెట్ ఎటుపోతుందో అర్థం కాదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. నిరుపేదల నివేశన స్థలంలో డంపింగ్ యార్డ్.
కాంగ్రెస్ హయాంలో 2006లో మంజూరైన స్థలాలు డంపింగ్ యార్డ్ల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమణ, న్యాయం చేయకుండా నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటన. జమ్మికుంట 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో భరోసా లేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్. సరే, ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. జూలై 30న రైతు రుణమాఫీ 2వ విడత విడుదల. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. ఆలయాల వద్ద బోనం ఎత్తిన మహిళలు, చిట్కూల్లో ప్రత్యేక పూజలు చేసిన నీలం మధు, అమ్మవారికి బోనం సమర్పించిన మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు. కలెక్టర్ దంపతులు రాహుల్ రాజు దంపతులు గ్రేట్. శిథిలావస్థ స్థితిలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పట్టించుకొని అధికార యంత్రాంగం. దుబ్బాకలో చూడు ఎట్లుందో. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి. చెత్త తరలింపు వాహనాలపై రక్షణ కవర్లు కరువు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి గ్రామాల ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తారా? ఇగో ట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు, వెనకాల ఏది లేదు, ఆ గాలొస్తానో గీలొస్తానో గుంతలమయం అయితే ఇవన్నీటే పడతాయి. ఓ బస్తా పడ్డది ఆల్రెడీ. సంగారెడ్డిలో చూడు మొత్తం చెత్తనే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఏసీ రెడ్డికి ఘన నివాళి కొమ్రవెల్లి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జిల్లాలకు కూడా పోచమ్మ అమ్మవారికి 1.3 కిలోల వెండి ఆభరణాలు సమర్పించిన బాబా ప్రసాద్. మహేశ్వరం నియోజకవర్గం జవహర్ నగర్లో బోనమెత్తిన మహిళామణులు. కార్పొరేషన్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. మేయర్ శాంతి కోటేష్ గౌడ్. శివరాం కాలనీలో ఘనంగా బోనాల పండుగ. కౌన్సిలర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహణ. పంట పొలాల్లో జింక ప్రత్యక్షం. కుక్కలు జింకను వెంబడించడంతో జింకకు గాయాలు. పర్తి అటవీ అధికారులకు అప్పగింత. గ్రేట్. ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇబ్రహీంపట్నం. ఘనంగా కట్టమైసమ్మ తల్లి పలహారం బండి ఊరేగింపు ఇబ్రహీంపట్నం. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. బోనం ఎత్తిన నగరం. చూడముచ్చటగా ముస్తాబైన కట్టమైసమ్మ అమ్మవారు. ఇక్కడ రాజేంద్ర నగర్లో జబర్దస్త్గా నడుస్తూ ఉంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు కిటకిటలాడిన దేవాలయాలు. జర్నలిస్టు రామకృష్ణ కుటుంబాన్ని ఘనంగా శాలువలతో సత్కరిస్తున్న కట్టమైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు. మంచిగా జరిగింది నిన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గం మొత్తం. ఘనంగా కట్టమైసమ్మ నల్లపోచమ్మ బోనాల పండగ సికింద్రాబాద్లో జరిగింది. అందరికీ ఆరోగ్యం ఉచిత వైద్య శిబిరం. కమ్మ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిన్న జరిగుండే. రాజేంద్ర నగర్లో మరోమారు డ్రగ్స్ కలకలం. లక్ష్మీగూడ ఫ్రెండ్స్ కాలనీలో డ్రగ్స్ విక్రయం. 90 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను స్వాధీనం. 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిండు. రాజేంద్ర నగర్లో భక్తి శ్రద్ధలతో బోనాల మహోత్సవ వేడుకలు. షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నిన్న జరిగింది. చిత్రంలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలపై ఉండాలి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. మహబూబ్ నగర్. ఎంత ఎదిగినా మీ సొంత బిడ్డను. ఆగస్టు 1వ తేదీన 100 కోట్లతో 50 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం. జైపాల్ రెడ్డి ఓ సిద్ధాంతంతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. జైపాల్ రెడ్డి కాసే విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. జిల్లాకు వరాల జల్లులు కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న కాసే విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా సభ కూడా నిర్వహించింది అక్కడ. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్నికలు వాస్తవంగా పోటాపోటీగా నామినేషన్ వేసిన యువత 22 వరకే ముగిసిన ఆన్లైన్ నామినేషన్స్. అధ్యక్షుడు సెక్రటరీ కోసం ఎదురుచూపు. బరిలో పాతవారు కొత్తవారు. నియోజకవర్గ పెద్దల మద్దతు ఎవరికి అంటూ చూస్తూ ఉన్నారు. మా మిత్రుడు రంగారెడ్డి జిల్లా నుంచి మా కట్కూరి విఘ్నేష్ కూడా బరిలో ఉన్నాడు ఈసారి. సామాజిక చైతన్యం రగిలించిన వీర వనిత చాకలి ఐలమ్మ. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పొల్కంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గ్రేట్. అచ్చంపేటని ఇంకా టూరిజం హబ్గా, నల్లమల టూరిజం హబ్గా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. దోమల నివారణతో విష జ్వరాలను కట్టడి చేయాలి. మున్సిపల్ చైర్మన్ అధికారులకు ఆదేశాలు. తన క్యాంప్ ఆఫీస్లో సమావేశమైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ మంచి ఎమ్మెల్యే. పాఠశాల పక్కనే పందుల షెడ్డు, తల్లడిల్లుతున్న పిల్లలు. బడికి వెళ్ళాలంటే భరించలేని దుర్వాసన, మధ్యాహ్న భోజనం చేయలేని పరిస్థితి. సెలవు రోజుల్లో గ్రౌండ్లో సంచరిస్తున్న పందులు, గ్రౌండ్లోనే నర్సరీ పెంపకంతో దోమలతో ఇబ్బందులు. సమస్యల నిలయంలో చదువులు సాగేది ఎలా సార్లు? ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు. దేవరకొండల చూడు పక్కనే పందులు స్కూళ్ళనే ఉంటున్నాయా? ఎటు ఏం చేయమన్నారు ఇక పిల్లల్ని? వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేశాం. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సంస్థాన్ నారాయణపురం. ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి. ఈ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి. ఉద్యమకారుల ఫోరం సీనియర్ నాయకులు శీలం స్వామి. ఏడాది భువనగిరి. కొనసాగుతున్న కృష్ణమ్మ వరద, రైతుల్లో చిగురిస్తున్న ఆశలు. ఈ నెల 30న శ్రీశైలం గేట్లు ఎత్తనున్నట్లు సమాచారం. వ్యవసాయ పనులు మొదలుపెట్టిన ఆయకట్ట రైతులు నేరేడు చెర్ల. సరే, ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బోనం ఎత్తిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఆషాఢం సందర్భంగా నల్లపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వృద్ధిరాజు రవిచంద్ర ఆలియాస్ గాయత్రి రవి అంటారు. వ్యక్తిగతంగా మంచి మనిషి. చిందరవందరగా హన్మకొండ ప్రధాన రహదారి. ఇక చూడు, హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద సిటీ ఏదైనా ఉందంటే వరంగల్ అని చెప్పుకుంటే పాలకులారా ఒకసారి మీ పాలన చూడండి. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఇప్పుడు వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా? ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లకు వెళ్లే దారులే గుంతలమయంగా మారిపోయినాయి. గుంతలు అన్నీ ఉన్నాయి పోయిగా. సర్పంచ్ ఆశావాహులకు చుక్కెదురు. రిజర్వేషన్లు మార్పు చేయాలని వేడుకుంటున్న నాయకులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాయకుల సతమతం. మినిమం 10వ తరగతి పెట్టాలి సర్పంచ్లకు కూడా. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అందరికి డిగ్రీ పెట్టాలి మినిమం. ప్రమాదకరమైన చెట్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏటూరు నాగారం. శబాస్ అనిపించుకున్న మానుకోట పోలీస్ ఔదార్యాన్ని చాటుకుంటున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ. నరసింహపేట మండలంలో ఇల్లు కట్టించిన జిల్లా ఎస్పీ. అతనికి ఆపదలో ఉన్న వారికి చేతను ఇస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం. గ్రేట్ సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. అంగన్వాడీ కేంద్రాలకు మురిగిన కోడిగుడ్లు సరఫరా. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, అధికారుల పర్యవేక్షణకు కరువు. ఇక వీళ్ళు కోడిగుడ్లు తింటే పౌష్టికాహారం వస్తుంది. పౌష్టికాహారం తినాలంటే మీరు నిరుపేదలు కాబట్టి అంగన్వాడీలో తెచ్చుకొని తినాలి. కానీ వీళ్ళు పెట్టే గుడ్లు ఖరాబ్ అయినాయి. పాసిపోయిన గుడ్లు, మొత్తం ఖరాబ్ అయిన గుడ్లు పెడతా ఉన్నారు. అనారోగ్యం కాదు, ఆరోగ్యమేమో కాదు కానీ అనారోగ్య బారిన పడతారు. ఆరోగ్యం ఎక్కడిది? ఇంకా రాష్ట్ర స్థాయి పోటీలకు సత్తుపల్లి విద్యార్థినులు. గ్రేట్. ప్రత్యేక అధికారుల పాలన శాపం. తిప్పారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య సమస్యలు. జ్వరాలతో 20 కుటుంబాలు సతమతం. పాలేరు. ఫిట్స్తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. అయ్యయ్యో పాపం, ఘోరం జరిగిపోయింది పాపం. ఇచ్చిన హామీలని అమలు చేస్తాం. కుసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి. ఇది పొంగులేటి నియోజకవర్గమే. ఇది అశ్వరాపురం. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఉమెన్స్ ఆసియా కప్ లంక కైవసం. ఫైనల్లో ఓడిన భారత మహిళా జట్టు. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన అమ్మాయిలు. ఒలింపిక్స్లో భారత్ బోని షూటింగ్లో కాస్యం సాధించిన మను బాకర్. షూటింగ్ కేటగిరీలో తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు. గ్రేట్, కంగ్రాచులేషన్. టీమిండియాదే T20 సిరీస్. రెండో T20 మ్యాచ్లో భారత్ విజయం. వర్షంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విక్టరీ. ఒక మ్యాచ్ మిగిలిండగానే 2-0తో సిరీస్ మాత్రం కైవసం చేసుకుంటుంది శ్రీలంకతో. అదరగొట్టిన రమితా జిందాల్ 10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ రైఫిల్లో ఫైనల్కు చేరింది. చూడాలి ఏం జరుగుతుందో. 631.5 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచిన రమిత. సరే, మూవీ వార్తలు చూద్దాం. మీ అభిమానంతో నా మనసు పులకించింది. ఫ్యాన్స్ ప్రేమకు రష్మిక ఫిదా అయిపోయిందంట. పవన్ సురేందర్ రెడ్డి మూవీ నిర్మాత. ఆసక్తికర అప్డేట్స్. మరి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఛాన్స్ వస్తుందా సినిమాకు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. గూస్ బాంబ్స్. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు నల్లధనం. ఆసక్తి పెంచిన మిస్టర్ బచ్చన్ టీజర్. వాస్తవం అది. హాట్ అండ్ స్వీట్. ఒక అబ్బాయితో ఫోటో దిగితే పెళ్ళైన రఘు తాత ప్రమోషన్లో కీర్తి సురేష్ ఫైర్ అంటూ వార్త చూస్తా ఉన్నాం.
ఇది ఓవరాల్గా ప్రతిరోజు శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలో ఉన్న వార్తాపత్రికలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ అండ్ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.